వెస్టిండీస్ జింబాబ్వేని 107 రన్స్ తేడాతో ఓడించింది. నేను చెప్పేది నిజమే, 107 రన్స్ తేడాతో ఓడించింది. టు బి హానెస్ట్, ఓడిపోయినందుకు జింబాబ్వే కూడా మరింత ఫీల్ అయి ఉండదు, వాళ్ళకన్నా ఎక్కువ మనమే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత మన సిచ్యువేషన్ ఇంకా డిఫికల్ట్ అయిపోయింది. ఈ మ్యాచ్తో వెస్టిండీస్ నెట్ రన్ రేట్ +5కి వెళ్ళిపోయింది. మన నెట్ రన్ రేట్ ఆల్రెడీ -3లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వెస్టిండీస్ నెట్ రన్ రేట్ని ఈక్వలైజ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు వీళ్ళ నెట్ రన్ రేట్ని ఈక్వలైజ్ చేయాలంటే మనం నెక్స్ట్ మ్యాచ్ జింబాబ్వేతో సేమ్ వెస్టిండీస్ లాగే ఆడి 100+ రన్స్ తేడాతో గెలిచి, అది కూడా సరిపోక వెస్టిండీస్తో 80+ రన్స్ తేడాతో గెలవాలి. జస్ట్ ఇమాజిన్. మీకు గుర్తుందో లేదో, గ్రూప్ స్టేజ్లో నెదర్లాండ్స్తో మనం జస్ట్ 70 రన్స్ తేడాతోనే గెలిచినాం. అసోసియేట్ నేషన్ నెదర్లాండ్స్, ఆ టీంతోనే 70 రన్స్ తేడాతో గెలిచినాం మనం. ఇప్పుడు జింబాబ్వేతో 100+ రన్స్ తేడాతో గెలిచి, అది సరిపోక వెస్టిండీస్తో 80+ రన్స్ తేడాతో గెలవాలి. ఛాన్స్ ఉందా మనకి? ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నాట్ ఈవెన్ 1% ఛాన్స్ కూడా లేదు. పైగా వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ చూసారు ఎలా ఉందో. వాళ్ళ ఓపెనర్సే కొంచెం సాఫ్ట్గా కనిపిస్తున్నాం, కానీ ఆ తర్వాత వచ్చే హెట్మయర్, పోవెల్, రుథర్ఫోర్డ్, షెపర్డ్, హోల్డర్, అసలు కిరాక్ బ్యాటింగ్ లైనప్ ఇది. ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్తో మనం ఆడి 200+, 250+ రన్స్ కొట్టేసి వీళ్ళని జస్ట్ 170, 180 లోపు రిస్ట్రిక్ట్ చేయగలగాలి. యూ థింక్ దట్స్ పాసిబుల్? నాకైతే అసలు కుదరదు అనుకుంటున్నా. సో మనకున్న ఒకే ఒక దారి, ఒకే ఒక హోప్, సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని ఓడించడం. అది మినహాయిస్తే మనకు ఇంకో దారే లేదు. పొరపాటున కనుక వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మీద గెలిస్తే మన పనే కంప్లీట్గా అయిపోయినట్టే. అప్పుడు నెట్ రన్ రేటే కాదు, అసలు ఏ రకంగా చూసుకున్నా సరే మనం వాళ్ళని ఈక్వలైజ్ చేయలేం. జస్ట్ ఇమాజిన్, వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాని ఓడించింది అనుకుందాం. ఆల్రెడీ +5లో ఉంది వీళ్ళ నెట్ రన్ రేట్. 2 మ్యాచెస్ గెలిచేస్తారు. సో మనకి అందుకునే దూరంలో వెళ్ళిపోతుంటారు. అండ్ సౌత్ ఆఫ్రికాకి జింబాబ్వేతో మ్యాచ్ పడుతుంది లాస్ట్ మ్యాచ్. సౌత్ ఆఫ్రికా జింబాబ్వే మీద గెలుస్తుంది. సో సౌత్ ఆఫ్రికా అండ్ వెస్టిండీస్ 2 మ్యాచ్లు గెలిచినాయి, ప్లస్ పీక్ నెట్ రన్ రేట్ ఉంటుంది. మనం జింబాబ్వే అండ్ వెస్టిండీస్తో గెలిచినా కూడా వాళ్ళని మనం అందుకోలేం. నో యూజ్, నాకు కూడా అయిపోతాం. సో మనకున్న వన్ అండ్ ఓన్లీ హోప్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఓడించడం. అది మినహాయిస్తే ఇంకో హోపే లేదు. హోప్ఫుల్లీ మనకున్న మ్యాచ్ ముందు వీళ్ళ మ్యాచే ఉంటుంది, చూడాలి మరి ఏమవుతుందో. ఇక ఈ వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ గురించి మాట్లాడితే, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్స్లో 254 రన్స్ చేసింది. థ్యాంక్స్ టు షిమ్రాన్ హెట్మయర్. కిరాక్ ఆడిండు. జస్ట్ 34 balls 85 రన్స్. ఎలా అయితే మనం అభిషేక్ శర్మ నుంచి ఎలాంటి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ విధంగా ఆడాడు. అండ్ టు బి హానెస్ట్, ఫస్ట్ పవర్ ప్లే అయితే నార్మల్గా నడిచింది. పవర్ ప్లేలో అయితే ఓకే 50+ రన్స్ కొట్టారు, జనరల్గా నడుస్తుంది. బట్ ఎప్పుడైతే హెట్మయర్ వచ్చాడు, పిచ్చ కొట్టాడు. అండ్ హెట్మయర్ ఆగిపోలే వీళ్ళు. హెట్మయర్ తర్వాత ఈవెన్ పోవెల్, రుథర్ఫోర్డ్, షెపర్డ్ అందరు కాంట్రిబ్యూట్ చేశారు. బేసికలీ ఎట్లా ఆడిరా అంటే లైక్ అసలు వాళ్ళ సిచ్యువేషనే దారుణంగా ఉన్నట్టు ఆడారు. యాక్చువల్గా మనం ఆడాలి వీళ్ళు ఆడిన విధంగా, బట్ వాళ్ళకి అర్థమైపోయినట్టుంది. ఓకే, ఎప్పుడైతే మనతో మ్యాచ్ చూసారో నెట్ రన్ రేట్ ఎంత ఇంపార్టెంట్ అర్థమైనట్టుంది. అందుకే వాళ్ళు నెట్ రన్ రేట్ కోసం ఆడినట్టుంది. వాళ్ళ టీంని అయితే చాలా బెటర్ పొజిషన్లో పెట్టుకోరు. అండ్ హానెస్ట్లీ ఎప్పుడైతే వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 254 రన్స్ చేసిందో అప్పుడే మ్యాచ్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ కేవలం ఫార్మాలిటీ మాత్రమే. ఎట్లాగో జింబాబ్వే ఓడిపోతుందని తెలుసు, బట్ ఎన్ని రన్స్ తేడాతో ఓడిపోతుందో తెలుసుకోవడానికి మాత్రమే ఆడినట్టుంది. నేను మ్యాచ్ చూసేటప్పుడు అనుకున్నా, ఓకే నాకు అర్థమైంది జింబాబ్వే మీరు ఎట్లయినా ఓడిపోతారు, మీకు అంత ఫైర్ పవర్ లేదు, బట్ అట్లీస్ట్ 200+ రన్స్ చేయండి, మాకు కొంచెం బెనిఫిట్ అవుతుందని. బట్ వాళ్ళు 147కి ఆల్అౌట్ అయిపోయారు. దాంతో 107 రన్స్ తేడాతో వెస్టిండీస్ జింబాబ్వేని ఓడించింది. ఆ మ్యాచ్ చూసేటప్పుడు మేబీ జింబాబ్వే ఫ్యాన్స్ కన్నా నేనే ఎక్కువ ఫీల్ అయినట్టున్నా, మన ఇండియన్స్ ఎక్కువ ఫీల్ అయిపోయి ఉంటారు. అందుకని మన సిచ్యువేషన్ మొత్తం డిఫికల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు. టు బి హానెస్ట్, మనం ఇంకా జింబాబ్వే మీద గెలుస్తాం అనుకుంటున్నాం, కానీ జస్ట్ ఇమాజిన్ ఒకవేళ జింబాబ్వే ఇట్లా 107 రన్స్ తర్వాత ఓడిపోయినందుకు ఫీల్ అయిపోయి వాళ్ళు మన మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటే, మనతో గెలిస్తే అంతకన్నా ఎంబారసింగ్ సిచ్యువేషన్ ఇంకేమైనా ఉంటుందా? హోప్ఫుల్లీ అలా జరగదు అనుకుంటున్నా, బట్ క్రికెట్ కదా, క్రికెట్లో ఏదైనా జరగచ్చు. కానీ నాకైతే ఇంకా హోప్ ఉంది, జస్ట్ 1% హోప్. మనం ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందు నుంచి చెప్తూ వచ్చినాం కదా, టీమిండియాకి 300 రన్స్ కొట్టేంత ఎబిలిటీ ఉందండి బ్యాటింగ్ ఆర్డర్లో. నిజంగా మనకున్న ఫుల్ పొటెన్షియల్తో ఆడితే, మనకున్న 1%తో మనం నిజంగా ఇంకా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా ఒకటే, మనం జింబాబ్వే తోటి సేమ్ వీళ్ళకనే వెస్టిండీస్ లాగానే 250+ రన్స్ తేడాతో 250+ రన్స్ కొట్టడం బ్యాటింగ్ చేస్తే ఫస్ట్.
చేసింగ్ చేస్తే ఇమీడియట్గా చాలా వితిన్ 10 అవర్స్లో చేసేయాల్సిందే. సో ఐ ఫీల్ లైక్ ఓకే మనకి ఎబిలిటీ ఉంది, లైక్ కమాన్ వెస్టిండీస్ చేసింది కదా, వెస్టిండీస్ వాళ్ళకున్న బ్యాటింగ్ ఆర్డర్ని వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఈజీగా 250+ రన్స్ కొట్టారు. మనం కొట్టడానికి మనం కూడా చేయగలుగుతాం. అది మనకేం తక్కువ, మన బ్యాటింగ్ ఆర్డర్ కూడా సూపర్గా ఉంది. సో నేను ఇదే అనుకుంటున్నా, జింబాబ్వే తోటి సేమ్ 250+ రన్స్ మనం కొట్టాల్సిందే. అండ్ వీలైనంత ఎక్కువ రన్స్ తర్వాత మనం గెలవాలి, 100+ రన్స్ కావాల్సిందే. అండ్ వెస్టిండీస్తో మనం గెలవాల్సిందే. అండ్ హోప్ఫుల్లీ సౌత్ ఆఫ్రికా గెలిస్తే మాత్రం చాలా ఈజీ అయిపోతుంది మనకి. సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని ఓడించేస్తే అప్పుడు ఈ మరీ ఎక్కువ నెట్ రన్తో గెలవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వెస్టిండీస్ ఒక మ్యాచ్ ఓడిపోతుంది అండ్ మనతో రెండో మ్యాచ్ 2 మ్యాచెస్ ఓడిపోతుంది కాబట్టి వెస్టిండీస్ కూడా క్వాలిఫై అవ్వదు. మనం 2 మ్యాచెస్ గెలిచినట్టు అవుతుంది. అండ్ జింబాబ్వే ఎలాగో మనతో ఓడిపోతుంది, వెస్టిండీస్తో ఆల్రెడీ ఓడిపోయింది కాబట్టి వాళ్ళు కూడా 2 మ్యాచెస్ ఓడిపోయినట్టు ఉంటుంది. సో బేసికలీ మనం క్వాలిఫై అవ్వాలంటే 2 మ్యాచెస్ గెలవాలి జింబాబ్వే అండ్ వెస్టిండీస్ తోటి. సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఓడించాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఓడించకపోతే ఇక ఇలాగ నేను చెప్పినట్టుగా 250+ రన్స్ తేడాతో 250+ రన్స్ కొట్టాల్సిందే నెక్స్ట్ 2 మ్యాచెస్లో. భారీ తేడాతో